చంద్రుడు భూమి సూర్యుడు ఒకే కక్షలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతున్నదానని చంద్రగ్రహణం అంటారు. అయితే ఇవాళ చంద్రగ్రహణం కారణంగా నగరంలోని పలు ఆలయాలు మూసివేశారు. చంద్రగ్రహణం ఒక సహజ ఖగోళ సంఘటన అయినప్పటికీ మన సాంప్రదాయాల్లో అశుభంగా భావించి ఆలయాలు మూసివేస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా నగరంలో ఉన్న ఆలయాలన్నీ కూడా మూసివేశారు. ప్రధాన ఆలయాలతో పాటు గల్లీలో ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా మూసివేశారు. అలాగే ఈ రోజు ఉదయం వరకు భక్తులకు దర్శనానికి అనుమతించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 1 గంట నుంచి అయితే ఆలయాలను మూసివేయడం జరిగింది. గేట్కి అంతా కూడా మూసివేసి ఫ్లెక్సీలను కూడా పెట్టడం జరిగింది. భక్తులకు ఎవరికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఫ్లెక్సీలో వచ్చేసి చంద్రగ్రహణం ఎప్పటి నుంచి ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు రాత్రి 9:56 నుంచి చంద్రగ్రహణం మొదలవుతున్నట్టుగా, తర్వాత గ్రహణం మధ్యకాలం వచ్చేసి రాత్రి 10:59 గ్రహణ మోక్షకాలం వచ్చేసి రాత్రి 1:26 భక్తులు తెలుసుకునే విధంగా అయితే గేట్కి ఫ్లెక్సీలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి 1 గంట నుంచి అయితే ఆలయం మూసివేశారు. అంతేకాకుండా రేపు తిరిగి సోమవారం ఉదయం 6 గంటలకి ఆలయం తెరుచుకొనుంది. ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత 9 గంటల సమయంలో భక్తులు దర్శనం చేసుకునే విధంగా అయితే అనుమతించడం జరుగుతున్నట్టుగా అయితే ఆలయ అధికారులు మనకు చెప్పడం జరుగుతుంది. మేము కుక్కడపల్లి నుంచి వచ్చినాము. చంద్రగ్రహణం ఉందని తెలియక వచ్చినాము. అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకుందామని వచ్చాము. కాకపోతే గుడి క్లోజ్ ఉంది. రేపు ఉదయం 6 గంటలకు తెరుస్తారంట. అదే తెలియక వచ్చినాం, దర్శనం చేసుకుందామని ఎంతో ఆశతోటి వచ్చినాం మేము కుక్కడపల్లి నుంచి ఫ్యామిలీ అందరిని తీసుకొని. కాకపోతే గుడి క్లోజ్ ఉంది కదా చంద్రగ్రహణం ఉన్నందుకు. ఎందుకంటే 1 గంట వరకు ఉంటుంది అనుకున్నాం, కానీ 1 గంట లోపే క్లోజ్ చేసేసారు. అందుకే రేపు మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం. అంతేకాకుండా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సూర్యచంద్ర గ్రహణం పడినప్పుడు వాటి నుంచి ఆ గ్రహణం నుంచి విడుదలయ్యే ప్రతికూల శక్తి ఆలయంలో ఉన్న విగ్రహాల మీద పడకుండా ఉండేందుకు, అలాగే ఆలయంలోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండేందుకు అయితే ఆలయాలను మూసివేయడం జరుగుతుంది. అలాగే ఆ గ్రహణం వీడిన తర్వాత వెంటనే ఆలయాలను తెరిచి శుద్ధి చేసిన తర్వాత భక్తులకు దర్శనానికి అయితే అనుమతిస్తారు. సైన్స్ పరంగా ఎన్ని కారణాలు ఉన్నా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మన పూర్వీకులు రాసిన విధంగా అయితే మనం వాటిని అనుసరించాల్సి ఉంటుంది. అందుకే భక్తులు కూడా, అంటే ఆలయ అధికారులు కూడా మన పూర్వీకుల ఆచారాలను అనుసరిస్తూ ఆలయాలను ఇలాంటి గ్రహణం సమయంలో అయితే మూసివేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా దానికి అందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.